మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నియామక ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరికి చెందిన ఆకురాతి నాగేంద్రరావును మంగళగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్యను వారి నివాసంలో కలిసి ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆకురాతి నాగేంద్రరావు మొదటి నుంచి ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నారా లోకేష్కు అధిక మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారని, వారి కృషిని గుర్తించి ఈ బాధ్యత అప్పగించడం అభినందనీయమని, ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావును కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ, ఆకురాతి నాగేంద్రరావు చిన్నతనం నుంచి తమ దగ్గరే విద్యాభ్యాసం చేశారని, తమ కళ్ల ముందే ఎదిగిన వ్యక్తి అని అన్నారు. గతంలో ఒక పార్టీకి అధ్యక్షులుగా నాయకత్వ లక్షణాలు చాటారని, రాజకీయంగా ఆకురాతి నాగేంద్రరావుకు మంచి భవిష్యత్తుందని, ఆ నాయకత్వాన్నిచ్చిన నారా లోకేష్ మంగళగిరి బీసీ సెల్ అధ్యక్షులుగా నియమించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు, విలువైన సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తున్న నారా లోకేష్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని అన్నారు. ఆకురాతి నాగేంద్రరావు నియామకం కూడా అదే ఆలోచనలో భాగమని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రరావు మాట్లాడుతూ, తనపై నారా లోకేష్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తెలుగుదేశం పార్టీకి వెన్నెముకైన బీసీ వర్గాలలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా పెద్దల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతానని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి మరియు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేతలకు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు జంజనం వెంకట సుబ్బారావు, మంగళగిరి 22వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసిన కొండలరావు, ప్రధాన కార్యదర్శి బలభద్ర రమేష్, మునగాల శ్రీనివాసరావు, సుధాకర్, తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి 2 రోజుల క్రితం మంగళగిరి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల ప్రకటన చేయటం జరిగింది. మరి దాంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులుగా నన్ను నియమించటం, మరి మంగళగిరి ఎమ్మెల్యే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు, ప్రీతమ మంత్రివర్యులు, యువ నాయకులు నారా లోకేష్ గారు నా మీద ఎంతో నమ్మకంతో బీసీ సెల్ అధ్యక్షులుగా నియమించటం, దానికి మన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య గారు, పట్టణంలోని ముఖ్య నాయకులందరూ కూడా సహకరించడం, వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ సందర్భంగా ఈరోజు అబద్దయ్య గారి ఆశీర్వాదం తీసుకుందామని వారింటికి విచ్చేయడం జరిగింది. మన మంగళగిరి స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ప్రీతమ యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క సూచనల మేరకు పట్టణంలో అనేక అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసి దానికి ముందుగా అధ్యక్ష కార్యదర్శుల్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 22వ వార్డుకు సంబంధించినటువంటి ఆకురాతి నాగేంద్రం గారిని గతంలో ఆయన నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేయటం, ఆయన పనితీరుని నచ్చి మరలా అదే పదవిని కట్టబెట్టడం జరిగింది. అంటే గతంలో పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా
ఈ నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారికి భారీ మెజార్టీ వచ్చేదానికి ఈ యొక్క అనుబంధ సంస్థలు కూడా ఎంతో కృషి చేయటం జరిగింది. అందుకని వారి సేవల్ని గుర్తించి మరలా వారికి అదే పదవులు ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో నాగేంద్రం గారికి మంచి ఉన్నతమైన పదవులు రావాలని, మరి అదేవిధంగా ఈ సందర్భంలో అనేక అనుబంధ సంస్థ అధ్యక్ష కార్యదర్శుల్ని, కార్యవర్గ సభ్యులను కూడా నియమించడం జరిగింది. వారందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటారు. మరి నాగేంద్రం గారు మరి ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషం. యువకుడు, ఉత్సాహవంతుడు, భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు రావాలని మరి కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 2 రోజులుగా మంగళగిరిలో పండుగ వాతావరణం పడింది. అన్ని కమిటీలు కూడా అధ్యక్ష కార్యదర్శులని ఐటీ విద్యాశాఖ మంత్రులు, అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగినది. దీనిలో భాగంగా మంగళగిరి పట్టణానికి 22వ వార్డుకి చెందిన ఆకురాతి నాగేంద్రం గారికి మంగళగిరి నియోజకవర్గ బీసీసీల అధ్యక్షుడిగా ప్రకటించడం, మంగళగిరి పట్టణ బీసీల అధ్యక్షుడిగా ఒక బీసీగా నేను గౌరవిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఎందుకంటే నాగేంద్రం గారు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎలక్షన్లో తన వంతు కృషి చేశారు. మరి నారా లోకేష్ గారికి ముఖ్యమైన మెజార్టీ ఏదైతే ఉందో అది రావడానికి కూడా ఆయన కృషి చేశారు. కాబట్టి నియోజకవర్గ బీసీల అధ్యక్షుడు ఇవ్వటం, అలాగే రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలో కూడా అలాగే మంగళగిరి పట్టణంలో బీసీలందరినీ కలుపుకొని బీసీ ఏ వర్క్ వచ్చినా సరే మరి అందరికీ కలుపుకొని మరి ఆయన పనిచేస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ భాగంలో నా వంతు కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి మా కమిటీ తరఫున నేను చెప్తున్న జరుగుతుంది. కలిసి పనిచేద్దాం, బీసీని ముందు పెడదాం, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ. శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం టెస్ట్ బోర్డు సభ్యుడు నేను. మన నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులైన ఆకురాతి నాగేంద్రం గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు నారా లోకేష్ గారు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గారు నందం అబద్దయ్య గారి దగ్గరికి విచ్చేసాం. ముందు వారికి కృతజ్ఞత. అలానే మున్నంగి శాషయ్య గారు, అలానే మన వాకా మాధవరావు గౌడ్ గారు, అలానే ఎంఎస్ఆర్ గారు, డాక్టర్ గారు, మన 22వ వార్డు ప్రెసిడెంట్ ఏడుకొండల గారు, వీరందరూ కూడా ఇచ్చేసాం. కంపల్సరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి గారు సూచన మేరకు మంగళగిరి నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు మా మంగళగిరి పట్టణ 22వ వార్డు నాయకులు శ్రీ ఆకురాతి నాగేంద్రం గారికి బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నిక చేయడానికి చాలా శుభాకాంక్షలు తెలుస్తూ, అలాగే మన లోకేష్ బాబు గారికి అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీల ఐక్యత కోసం ఈ నియోజకవర్గంలో బీసీలు ఎంతోమంది ఉండారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ కనీసం 1,00,000 మంది దాకా బీసీలు ఉన్నారు. కాబట్టి అందరినీ ఒకసారి సమన్వయం చేసి మన పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గురించి ప్రత్యేకంగా బీసీలు అందరం కలిసి ఒకసారి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మన లోకేష్ బాబు గారు తీసుకొచ్చి ఇంకా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి నాగేంద్రం గారు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మున్ముందు ఆకురాతి నాగేంద్రం గారికి మరెన్నో పదవులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో యువకులు ముందు రావాలి. దాంట్లో భాగంగా ఆకురాతి నాగేంద్రం గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ
మా లోకేష్ బాబు గారికి కూడా అభినందన తెలుపుతూ చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ అనుబంధ కమిటీలని నారా లోకేష్ గారు మన శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి వారు ఈ నియోజకవర్గంలో పార్టీకి ఇది మంచి కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళకి అనుబంధ సంఘాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ మరి ఒక లిస్టు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులుగా మరి ఆకురాతి నాగేంద్రం, నా శిష్యుడు, నా దగ్గరే విద్యాభ్యాసం మరి అక్షరాభ్యాసం చేసినటువంటి నా శిష్యుడు ఆకురాతి నాగేంద్రం గారికి మరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మంచి కష్టపడే తత్వం నాగేంద్రం ఉంది. ఇంతకుముందు కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసినటువంటి, అందరి మెప్పు పొందినటువంటి నాగేంద్రంకు ఒక మంచి పదవి, కష్టపడి పనిచేసే బీసీ వర్గాలను ఐక్యం చేసే మరి పార్టీకి మంచి పేరు తెచ్చేటటువంటి పదవి ఇచ్చారు. చాలా సంతోషం. బాగా నాగేంద్రం కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కష్టపడి పనిచేయాలని చెప్పి మంచి పేరు తెచ్చుకొని మరింత ఉన్నత పదవులు మరి గౌరవం దక్కేట్టు ఆ పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గ బీసీసీఎల్, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మన ఆకురాతి నాగేంద్రం గారిని పంపిణీ చేయటం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే ఈ పంపిణీ చేయటానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఐటీ శాఖ మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. బీసీల సమస్యల మీద నాగేంద్రం గారు అవగాహన కలిగిన మనిషి కాబట్టి ఆయనకి ఈయటం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. అయితే ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో బీసీల ఐక్యంగా చేసి బీసీ మహాసభ ఒకటి జరపాలనేది మా అభిప్రాయం. దానికి నాగేంద్రం గారు అయితే సరిపోతాడనేది ఆలోచనతో, అలాగే పార్టీ కూడా నిర్ణయించడం చాలా సంతోషకరమైన కాబట్టి ఆయన ఈ నియోజకవర్గం అంతా తిరిగి కమిటీలు వేసి ఖచ్చితంగా ఒక బీసీ మహాసభ జరపాలని, దానికి మన ధనంజయ్ గారు, అబద్దయ్య గారు, ఇతర ప్రముఖులంతా ప్రోత్సాహం ఉంటుంది. మేము కూడా వెనకాలండి పనిచేస్తాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమం చేస్తే మన నియోజకవర్గానికి మంచి పేరు వచ్చింది, నాగేంద్రం గారికి కూడా మంచి పేరు వచ్చింది. భవిష్యత్తులో మరెన్నో పదవులు నాగేంద్రం గారు రావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తున్నాం. బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా ఆకురాతి నాగేంద్రం గారిని మన మంగళగిరి శాసనసభ్యులు, డేరింగ్ డాషింగ్ నాయకులు నారా లోకేష్ గారు నాగేంద్రన్ గారిని ఎంపిక చేయటం, 22వ వార్డు అధ్యక్షుడిగా నాకు మా వార్డు నుంచి ఎంపిక చేసినందుకు మరలా మా వార్డుకి అది పదవిని మళ్ళీ మా వార్డుకి కట్టబెట్టినందుకు లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే నాగేంద్రం గారు చిన్ననాటి నుంచి స్నేహితులు మాకు. అంతకుముందు వారిది టీడీపీ కుటుంబం అయినా వివిధ కారణాల వల్ల వేరు పార్టీలో పనిచేసి మంచి పేరు సంపాదించి మన మళ్ళీ కుటుంబంలోకి వచ్చేసి, టీడీపీ కుటుంబంలోకి వచ్చేసి మొన్న ఎలక్షన్లో బాగా లోకేష్ గారి గెలుపుకి కృషి చేశారు. ధన్యవాదాలు. అలాగే వారికి ఈ పదవి కట్టబెట్టినందుకు బాగా బాధ్యతగా ఉండి, ఇంకా ఏ పదవి లేకపోయినా అంత చేసిన వాళ్ళు ఇంకా ఈ పదవి వచ్చినందుకు ఇంకా ఎక్కువగా చేయగలరని ఆశిస్తూ, అలాగే బీసీల్లో ఉన్న అన్ని కులాలని కలుపుకుంటూ ముందుకెళ్ళి తీసుకెళ్ళి బీసీలకు అందరికీ పథకాలన్నీ అందే దాంట్లో వారిది ప్రమేయం ఉండేటట్టు చూసుకుంటూ అందరు బీసీలకి అండగా ఉంటూ పార్టీకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు నందం అబద్దయ్య గారిని, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయ్ గారిని మంగళగిరి నియోజకవర్గ బీసీల అధ్యక్షుడిగా నియమితులైన ఆకురాతి నాగేంద్రం గారు, అలాగే వాళ్ళ బృందం ఒక
వినూత్నంగా మరి వీళ్ళని కలవాలని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని సెలవుతో సత్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్న నాగేంద్రం గారికి, అలాగే మంగళగిరి నియోజకవర్గంలో బీసీల సమస్యలు ఏమైనా ఉన్నా సరే బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో తన వంతు తాను కృషి చేయాలని చెప్పేసి నాగేంద్రం గారికి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మంగళగిరి పట్టణంలో మరి నేను బీసీల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మరి ఇంతకుముందు కారంపూడి అంగమరావు చేశారు, అలాగే మరి తర్వాత మరి ఇప్పుడు ఆకురాతి నాగేంద్ర గారికి ఇచ్చారు. కాబట్టి నాగేంద్ర గారు ఏ పని, ఏ సభ పెట్టినా సరే, ఏ మీటింగ్ పెట్టినా సరే మంగళగిరి పట్టణంలో నా వంతు నా కమిటీ తరపున నేను కృషి చేసి నాగేంద్రం గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మన బీసీ సమస్యలు ఏదైనా సరే నేను కూడా కృషి చేసి పరిష్కరిస్తానని చెప్పేసి నా వంతు నేను చెప్తుంది జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఆకురాతి నాగేంద్రం గారు ముందు పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బీసీసీఎల్ పదవి అంటే అంత ఆషామాష పదవి కాదు. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అయినా కానీ కొద్దిగా ఆగిపోతారు, కానీ ఒక బీసీఎల్ అంటే మనలో చాలా కులాలు ఉంటాయి. ఆ కులాలను కలుపుకొని ఆ కులాల్లో ఉన్న కొన్ని సమస్యలు కూడా వింటూ ఉండాలి. వాళ్ళకి రావాల్సిన వాటా ఆయన మాట్లాడి వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రకటనలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులుగా మరి నన్ను నియమించినందుకు మరి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు, మా ప్రీతమ యువ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు నన్ను నియమించినందుకు వారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా కలిసి పర్సనల్గా వారందరి ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈరోజు మా గురువుగారు, మా చిన్నతనంలో నాకు విద్య నేర్పినటువంటి మా గురువుగారిని ముందుగా వారి ఆశీర్వాదం తీసుకోవాలని రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు గారి ఇంటికి రావటం, వారి ఆశీర్వాదం తీసుకొని పెద్దలందరి సలహాలు సూచనలతో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ, అటువంటి పార్టీని బీసీలకి మరింత దగ్గర చేసే విధంగా వారి సలహాలు సూచనలతో ముందుకు నడుస్తానని, వారి సలహాలు సూచనలు అన్ని వేళలా నాకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ సభ్యులు డైరెక్టరు మొండంగి శివశేషయ్య గారు, అట్లానే బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు మరి వాకా మాధవరావు గారు, మరి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు జంజనం సుబ్బారావు గారు, మా వార్డు 22వ వార్డు అధ్యక్షులు కాసిన కొండలరావు గారు, సెక్రటరీ బలభద్ర రమేష్ గారు, మునగాల శ్రీనివాసరావు గారు అందరం కలిసి మా గురువుగారి దగ్గరికి ఈరోజు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మన మంగళగిరి నియోజకవర్గంలో మనం చూస్తున్నాము, ఏదైతే మన లోకేష్ గారు ఈ అసెంబ్లీ స్థానానికి నిలబడిన దగ్గర నుంచి అభివృద్ధి, అదేవిధంగా బీసీలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏదైతే చేస్తానని చెప్పారో అదే విధానాలతో ప్రతి ఒక్కళ్ళకి సముచిత గౌరవం ఇస్తున్న సందర్భంలో ఈరోజు మన ఆకురాతి నాగేంద్రం గారికి బీసీసీఎల్ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు కూడాను ప్రతి ఒక్కళ్ళకి నందం అబద్దయ్య గారికి, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులుగా గుత్తికొండ ధనంజయరావు గారికి, ఇంకా మంచి ఉన్నత స్థానాలు ఇచ్చిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ ప్రకటనలో కూడా ప్రత్యేకత స్థానం ఉంది. కష్టపడ్డ వాళ్ళకి కష్టపడినట్లుగా సముచిత గౌరవం ఇవ్వడం అనేది మన నారా లోకేష్ గారే అని చెప్పేసి చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంగా మన నియోజకవర్గం ఉన్నది కాబట్టి ఆ నియోజకవర్గానికి అధికంగా బీసీలకి గౌరవించడం కూడా చేస్తున్నారు. అదేవిధంగా రాబో కాలంలో కూడా ఆయన వెంట ఉండి ప్రతి ఒక్కళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాల్సిన బాధ్యతల ఉన్న మన ఆకురాతి నాగేంద్రం గారికి బీసీల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కష్టపడి ఇంకా బీసీలకు అండగా ఉండే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంగళగిరి నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఉన్నందున ప్రతి ఒక్కళ్ళకి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.